హాయ్ అండి. రాగి పిండితో కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక కప్పు రాగి పిండి తీసుకోండి. హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని జల్లించుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 గుడ్లు తీసుకుని మిక్సీ జార్ లో వేసుకోండి. ఎగ్స్ బదులు హాఫ్ కప్ పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు బెల్లం తురుముకుని వేసుకోండి. పావు కప్పు ఆయిల్, పావు కప్పు పెరుగు వేసుకుని మిక్సీ చేసుకోండి. ఇప్పుడు దాన్ని రాగి పిండిలో కలిపేసుకోవాలి. 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ రాసుకుని గిన్నెలో ఇలా ఈ బ్యాటర్ ని వేసుకుని 2 సార్లు ట్యాప్ చేసుకోండి. పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకుని గిన్నెలో ఈ బ్యాటర్ ని పెట్టుకుని 45 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు తర్వాత టూత్ పిన్ పెట్టుకుంటే క్లియర్ గా వచ్చిందంటే దాంట్లో తీసేసి పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. చల్లారిన తర్వాత నైఫ్ తో ఒకసారి అలా అనుకుని డిమోల్డ్ చేసుకోండి. కట్ చేసి చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇలా రాగి పిండితో ఇవ్వడం వల్ల పిల్లలకు కూడా చాలా మంచిది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ అండి.